గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీళ్ళ ఆర్తనాదాలకు నిజంగా నవ్వు వస్తుందో పక్క. వీళ్ళు చేసేటువంటి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూనే చాలామందిని మేము అరెస్టులు చేసాం. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, ఈయన కక్కలేక మింగలేక, నవ్వలేక ఏడవలేక, ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఎక్స్ప్రెషన్స్తో చాలా అద్భుతమైనటువంటి డ్రామాని పండిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఒకసారి ఆయన గురించి మీకు వినిపిస్తాను, ఆయన ఏం మాట్లాడారు, ఆ తర్వాత దాని గురించి కంటిన్యూ చేద్దాం. ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి. ఏమిటంటే మీరు మాట్లాడేది? కేసులు పెట్టకుండా లేవు, చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఇన్ని నెలలు ఎవరైనా ఉన్నాడా చెప్పండి. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియో. అంటే నాకు ఎంతలా వచ్చిందంటే, మేము కేసులు పెట్టకుండా లేము అంటే, పెట్టారుగా, అక్రమ కేసులే పెట్టారుగా, అంటే వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు, మేము అక్రమ కేసులు పెట్టాం కదా అని చెప్పి మీరు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే ఒప్పుకున్నారనమాట, అక్రమ కేసులు మీరు పెడుతున్నారనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మీ భాషలో, మీ మాటల్లో, మీ ఆర్తనాదాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మరి ఎందుకని చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఏ ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టారంటే కక్ష సాధింపు, ఇంతకు మంచి ఏం లేదు. అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారుకి సంబంధించి కారు కింద పడిపోతే అది అక్రమ కేసు ఎలా అవుతుంది? చాలా క్లియర్గా కారు కింద తలకాయ కనిపించి ఆ వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దానికి ముందు అడ్డం వద్దు రావద్దు అన్న చెప్పిన పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మీరు తోసుకుంటూ వచ్చేసినటువంటి వ్యక్తులు మీరు ఉన్నారు. ఇంతమంది ఎంత బలంగా సాక్ష్యాలు కనిపిస్తున్నప్పుడు కూడా అది అక్రమ కేసు ఏ రకంగా అవుతుంది? ఇకపోతే ఇలా చాలామంది ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది చాలామంది క్వశ్చన్. అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అమ్మో ఇన్ని కేసులు మేము చూడలేదు, ఇన్ని కేసులు మేము ఎప్పుడు పెట్టలేదు, ఇన్ని కేసులా అంటే మీరు 5 ఏళ్లలో చేసినటువంటి ఇంకా పూర్తిగా బయటికి రాలా. వచ్చినటువంటి ఒక 10-15 కేసులను జాగ్రత్తగా చూసుకుని దాంట్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి పనులను మాత్రమే చేయగలుగుతుంది. ఇంకా చాలా వస్తాయి అనుకుంటున్నాను. నాకు తెలిసి లిక్కర్ స్కామ్లు ఇంకోటో ఇవన్నీ చేసుకుంటే చాలా వస్తాయి. కొన్ని అవన్నీ కూడా పక్కన పెడితే రాంబాబు గారిని ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు, లేదంటే కొడాల నాని గారిని ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు, లేదంటే ఇంకొక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే ఇంకొకరిని అరెస్ట్ చేయలేదు ఏంటి అనేది వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి జస్ట్ ఒక 10 నిమిషాలు పట్టదు. ఆ ఒక్క కాల్ చేసి మోదీ గారికి, అమిత్ షా గారికి, ఏం సార్ ఇది, మాకేంటి ఇది, ఇంతో మేము ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈయన అనేక దరిద్రమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నాడు, ప్రతిదీ ఏదో రకంగా ఎవరో ఈయన బయటకు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పోవటమో లేదంటే ఈయన చంపేయటమో ఏదో ఒకటి జరుగుతుంది, దయచేసి తీసేయండి అంటే జస్ట్ బెయిల్ కట్ చేయటం పెద్ద విషయం కాదు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో. ఆయన మీద ఉన్నటువంటి 30 కేసులు దగ్గర ఉన్నాయి ఛార్జ్ షీట్లో, చాలా సిబిఐ కేసులు, అక్రమాస్తుల కేసులు అన్నీ ఇయ్యి అనుకుంటూ చూడు వచ్చాయి. ఏదో ఒక కేసులో లోపలికి పోతారు. ఇది మ్యాటర్ కాదు. కూటమి ప్రభుత్వం నేను చాలా ఫస్ట్ నుంచి చెప్తున్నా, వన్స్ ఒకసారి లోపలికి వెళ్ళారా తిరిగి మళ్ళీ రాకుండా ఉండటం కోసం చాలా బలంగా ఆధారాలను సేకరిస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలకు వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఇచ్చి వదిలిపెట్టారు. దానికోసమే ఆ ఆధారాలు సేకరించడానికి టైం పడుతుంది. వన్స్ నిజంగా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారా తిరిగి మళ్ళీ ఆయన ఇప్పటికీ 16 నెలలు జైలు అనుభవించారు, ఇంకొక 2 నెలలు జైలు అనుభవిస్తే చాలు, ఇంకొక 2 నెలలు జైలు శిక్ష అనుభవించారంటే 18 నెలలు అయితే ఆయన రాజకీయాలకు దేనికి పనికిరాడు అనేది అర్థమైపోతుంది. సో దీన్ని మనం కనుక పెట్టుకుంటే ఆయనకి డెఫినెట్గా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడే చూపిస్తారు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయటం అనేది పెద్ద చేసినా కూడా అది పెద్ద ఇంపాక్ట్ చూపించదని అనుకోవాలి. అది ఏదో సింపతి క్రియేట్ అవుతుంది, లేదంటే ఆయనకి మళ్ళీ మంచి తండ్రి లేని బిడ్డనో ఇంకొకటనో చేసేసుకున్నామని వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. అంత సీన్ ఉండదు. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ అనేది ఒకసారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, కానీ ఇప్పుడు వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత దారుణంగా ప్రజలు అవమానించారు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకి ఎందుకు దిగజార్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, ప్రవర్తనని ఎవరూ ఇష్టపడట్లేదు. ఆయన చేసేటువంటి ఇన్ని పథకాలు ఇచ్చేసామని చెప్పుకుంటున్నా, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళిపోయి లక్షలు మేము లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చేసామని చెప్పుకుని ఎందుకు వదిలేశారంటే ఇదే కేవలం మీరు చేసేటువంటి పనులకి, మీరు చేసేటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్కి, మాటలకి ఏమీ స్పందన లేదు
అనేది ప్రజలు గ్రహించారు కాబట్టి తెలిసింది. ఇకపోతే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. అది ఎప్పుడు అనేది కొంచెం ఇప్పుడు మీరు ఏమన్నారు కదా, ఎవరు అంబటి రాంబాబు గారు, ఒక్కొక్క కేసు మెట్టు మీద మెట్టు, ఇప్పటికే 30 కేసులు పాతీయే ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలోని ప్రపంచంలోనూ కూడా అయి ఉండొచ్చు. 10 ఏళ్ళు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇప్పటికే ఆ తర్వాత కూడా చాలా కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటికీ ఇంకా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కూడా కేసులు పెరిగాయి. ఇంకా 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 ఇవి పెంచుకుంటూ ఒక బలంగా ఏదో అంటారు చూసారా, 100 తప్పులు చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి శిక్ష అమలు అవుతుంది అని చెప్పి ఏదో ఒకటి ఉంటుంది, ఒక వ్యక్తి మాట్లాడేది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లిమిట్ పెట్టినట్టుగా అనిపించింది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అది చేరుకోగానే జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి షాక్ కనిపించబోతుంది, తగలబోతుంది. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వన్స్ ఆయన లోపలికి వెళ్ళారు అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ ఫిక్స్ అయిపోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అభిమానులు కానీ ఆయన నాయకులు కానీ అందరూ ఫిక్స్ అయిపోవాల్సింది. అంటే ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయాలకి దూరంగా, అంటే కంప్లీట్గా ఇంకా రాజకీయ సన్యాసం తీసేసుకుంటారు. ఆయన వన్స్ అరెస్ట్ అయ్యారు అంటే ఇంకా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఆయనకి పోటీ చేసే అర్హత ఉండదు అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. సో ఆయన అరెస్ట్ అవ్వాలని కోరుకునేది సింపతి వస్తుంది అనుకుంటే పొరపాటునైనా సరే ఆయన అరెస్ట్ అయ్యాడా, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భారతదేశంలో కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉండదు.